చెప్పుకుంటే కాంగ్రెస్ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు 2014. అతను ఓన్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టార్గెట్ తెలుగుదేశం ఉండేది 14లో కూడా. ఈవెన్ 14 ఏంటి అంతకుముందు జరిగినటువంటి ఏది 2009 తర్వాత జగన్ బయటకు వచ్చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలన్నిట్లో ఒరిజినల్ కాంగ్రెస్తో పోట్లాట ఉండాలి, కాంగ్రెస్ విమర్శించాలి. కాంగ్రెస్ విమర్శించేవాడు కాదు అతను. అతని లెక్క ఏంటంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళ జోలికి పోవద్దు, మనం వాళ్ళని ఏం అనొద్దు. కాంగ్రెస్ను కొట్టాల్సింది కొట్టేశాం. కాంగ్రెస్ అంతా ఇప్పుడు తన పార్టీలోకి వచ్చేసింది. తన పార్టీలో ఎక్కువ మంది కాంగ్రెస్ భావజాలకులే ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇతన్ని ఓన్ చేసుకున్నారు, కాంగ్రెస్ రిజోన్ చేసుకున్నారు అంతే. వాళ్ళు జగన్లో కాంగ్రెస్నే చూస్తారు కాబట్టి కాంగ్రెస్ జోలికి పోడు ఇతను. మీరు అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ గురించి కానీ సోనియా గాంధీ గురించి కానీ ఇప్పుడు కామెంట్ చేశాడు అతను. ఆ తర్వాత ఈ రోజు వరకు చేయలేదే, ఓన్లీ అంతే. మనమే అక్కడ చక్రాలు తెప్పాం, వ్యూహాలు పన్నాం, అక్కడ ఏ యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు సృష్టించాం. అట్టంటప్పుడు ఎందుకు అక్కడ వాళ్ళందరూ మన మిత్రులు ఎవరున్నా సరే, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో స్నేహం, ప్రతిపక్షంతో గొడవ పెట్టుకోం. అది క్లియర్. అధికారంలో ఉన్న వాళ్ళతో స్నేహం, ప్రతిపక్షంతో ఏం గొడవలు పెట్టుకోం. అదే ఫార్ములా ఫ్రమ్ ద బిగినింగ్ అమలు చేస్తున్నాడు. తన శత్రువు తెలుగుదేశాన్ని కూడా అట్లాగే ఉండమంటున్నాడు. నువ్వు నాతో శత్రువు అని ఉండు అంటున్నాడు. కానీ తెలుగుదేశం కాసేపు మోడీతో శత్రుత్వం వహిస్తుంది, కాసేపు కేసీఆర్తో శత్రుత్వం వహిస్తుంది, కాసేపు జగన్తో కూడా శత్రుత్వం వహిస్తుంది. అది తేడా.